తమ నుండి మెస్ ఛార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారంటూ ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. తమ హాస్టల్ రూమ్లో ఒక ఫ్యాను, ఒక లైట్కు నెలకు 350 రూపాయల కరెంటు బిల్లు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే 4 సార్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారాన్ని విశాఖ నుండి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఆంధ్ర యూనివర్సిటీలోని వీసీ బంగ్లా వద్ద ఆందోళన దిగారు విద్యార్థి సంఘ నాయకులు. ప్రస్తుతం మనం ఆంధ్ర యూనివర్సిటీ వద్ద ఉన్నాము. పూర్తిగా కూడా మెస్ ఛార్జీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్న హాస్టల్కి సంబంధించిన పనితీరు పేరు కూడా ఒక విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కరెంటు బిల్ ఛార్జీలకు సంబంధించి కావచ్చు, మెస్ ఛార్జీలు వ్యవహారంలో కూడా చాలా వరకు అన్యాయం జరుగుతున్నారు కూడా విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిసారి కూడా వీసీ బంగ్లా వద్ద వీరు బైఠాయించి ఆందోళన తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన గతంలో కూడా అనేక సార్లు నాలుగు సార్లు కూడా లెటర్ రాసి మెమరాండం ఇచ్చినప్పటికీ ఎటువంటి బాధ్యతాయుతంగా నిర్వహించలేదని కూడా వారు ఆందోళన తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, వారిని అడిగిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్నిసార్లు ఇప్పటి వరకు లెటర్స్ సెండ్ చేయడం జరిగింది? మీకేం దానికి సంబంధించిన రిప్లై వచ్చిందా? నా పేరు వెంకటరమణ, ఎస్ఎఫ్ఐ ఆంధ్ర యూనివర్సిటీ సెక్రటరీగా పనిచేస్తామన్నాను. ఇదివరకు ఆంధ్ర యూనివర్సిటీలో మెస్ ఫీజుల మీదుగా దఫాలుగా మేము దాదాపు 4 దఫాలుగా లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన అనేది వీసీ గారి నుంచి కానీ, రిజిస్టర్ గారి నుంచి కానీ, చీఫ్ వార్డెన్స్ నుంచి కానీ ఎటువంటి స్పందన అనేది రాలేదు. అదే కాకుండా ప్రతి యూనివర్సిటీలో కూడా 3,000 తగ్గట్టు ఫీజులు అనేవి వసూలు చేస్తున్నారు. కానీ మా యూనివర్సిటీలో సైన్స్ అండ్ ఆర్ట్స్ హాస్టల్లో దాదాపుగా 4,000, 3,900 ఫీజు అనేది వసూలు చేస్తూ ఉన్నారు. ఇదివరకు ఎటువంటి హాస్టల్ డెవలప్మెంట్ లేకుండా హాస్టల్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో ఈచ్ పర్సన్ మీద 750 రూపాయలు వసూలు చేస్తున్నారు 6 మంత్స్కి. దాంతోపాటు కూడాను ఏదైతే టర్మ్ ఛార్జెస్ అని చెప్పేసి, లేకపోతే ఈ డెవలప్మెంట్ ఛార్జెస్ అని చెప్పేసి 450 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ అమౌంట్ అంతా కూడా ఎక్కడికి వెళ్తున్నాయో తెలియట్లేదు. ఏమంటే దీనికి సమాధానం అడిగితే అది ఇదని చెప్పేసి సాకులు చెప్తున్నారు. కానీ మాకు స్పష్టమైన సమాధానం అయితే ఇవ్వట్లేదు, మాకు స్పష్టమైన అవగాహన కల్పించట్లేదు. ఇదివరకు మేము చాలాసార్లు కూడాను వార్డెన్స్ కూడాను దఫాలుగా మేము లెటర్ ఇచ్చి మా విన్నపం తెలియజేసాం. అదే ఏదైతే గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కాలర్ కానీ ఫీజెస్ మీద ఎటువంటి మాకు ఒత్తించినా సరే మా అకౌంట్లోనే పడట్లేదు. పడకముందులే వీళ్ళు అమౌంట్ అనేది మన నుంచి వసూలు చేసే విధంగా ఫీజులు కట్టమని చెప్తున్నారు. లేకపోతే మెస్లో ఆపేసి అనే విధంగా ద్వారా అనేది ఇక్కడ నెలకొంది. అలాగే యూనివర్సిటీలో కాలేజ్ స్టార్ట్ అయినా సరే, యూనివర్సిటీలో క్లాసులు స్టార్ట్ అయినా సరే ఇదివరకు ఎటువంటి మెస్లు అనేవి లేకుండా బయటికి విద్యార్థులు వాళ్ళు వెళ్ళి బయట తినే పరిస్థితి అనేది యూనివర్సిటీలో నెలకొంది. దీనికి సంబంధించి మెస్ ఛార్జీల వ్యవహారంలో 4,000 రూపాయలకు పైగా బిల్లులు వస్తున్నాయని, మరోవైపు ఒక రూమ్లో ఒక ఫ్యాన్, ఒక లైట్ ఉంటే సుమారు 350 రూపాయల వరకు కూడా కరెంటు బిల్లు వస్తుందని కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైస్ ఛాన్సలర్ కలిసిన, అదేవిధంగా చీఫ్ వార్డెన్ కలిసి ఎన్నిసార్లు కూడా మేము మెమరాండం ఇచ్చినా సరే ఎటువంటి న్యాయం జరగలేదు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.